ఫుడ్కి సంబంధించిన సమస్యలకి డయాబెటిక్ పర్సన్స్ వస్తే వాళ్ళకి టెస్ట్లు అనేటివి ఎలా ఉంటుంది? టెస్ట్లు నార్మల్గా మెడికల్ హెల్త్ ఎవాల్యుయేషన్లో అన్ని బ్లడ్ టెస్ట్లు అవి చేస్తారు. షుగర్ కంట్రోల్ ఎట్లా ఉండేది అనేది షుగర్ టెస్ట్ చేస్తాం. దాంతోపాటు ఇంకా స్పెసిఫిక్గా కూడా మనము ఈ కాళ్ళల్లో కనుక ఒక అల్సర్స్ ఏమన్నా ఉన్నాయంటే వాళ్ళ ప్రెషర్స్ ఎట్లాగ పడుతున్నాయి. కొన్ని రోజులు లాంగ్ స్టాండింగ్ అల్సర్స్లో కూడా మనకి కాలు నడుస్తుంటే ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ షేప్లో పడాలి. దానిలో కొంచెం డ్యామేజ్ అవ్వడం వల్ల కొంచెం ఆర్చెస్ అటు డిస్టర్బ్ అవ్వడం వల్ల కొంచెం అబ్నార్మల్ గెయిట్ ప్యాటర్న్ ఉంటుంది. అబ్నార్మల్ ఫుట్ ప్రెషర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సెన్సేషన్స్కి మనం నర్వ్ టెస్టింగ్ చేస్తాము అండ్ బ్లడ్ సర్క్యులేషన్కి డాప్లర్ టెస్ట్లు చేస్తాము. కొన్నిసారి యాంజియో టెస్ట్లు చేస్తూ ఉంటాము. నరాలకు కూడా నర్వ్ కండక్షన్ స్టడీస్ అని చేస్తూ ఉంటాము. ఎట్లా ఉన్నాయి అల్సర్ డీప్గా ఉందనుకోండి, ఎముకలుగా బోన్ ఇన్ఫెక్షన్ ఉంటే ఎక్స్రేస్ చేయడం, కొన్నిసార్లు ఎంఆర్ఐ టెస్ట్లు చేయడం, అంటే ఈవెన్ ఎక్స్రేస్లో కూడా పికప్ అవ్వనివి. అండ్ సేమ్ ఇన్ఫెక్షన్స్ కూడా బ్యాక్టీరియల్ కల్చర్ టెస్ట్లు ఇట్లాంటివన్నీ ఉంటాయి. అన్ని టెస్టులు ఒకరికే చేయం, వాళ్ళకి అవసరం అయిన దాన్ని బట్టి చేస్తుంటాం పేషెంట్. డాక్టర్ గారు, వారికి సర్జరీ అవసరం అని ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఎవరికైనా కానీ సర్జరీస్ అసలు 2 రకాలు ఇందులో. కొంతమందికి అల్సర్స్ ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ అడ్వాన్స్ అయిపోయిన తర్వాత ప్లాస్టిక్ సర్జరీలో కూడా కొంతమందికి లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ సెన్సేషన్ సరిగ్గా లేవు అన్నప్పుడు కూడా నర్వ్ డీకంప్రెషన్ సర్జరీస్ చేస్తాం. అంటే ఈవెన్ అల్సర్ రాకుండా దాన్ని ప్రివెంట్ చేయడానికి. మనందరికీ తెలుసు డయాబెటీస్కి కంప్లీట్ క్యూర్ అయితే లేదు. వన్స్ డయాబెటిక్ అని అంటే డయాబెటిక్స్ ఫర్ లైఫ్. వాట్ మనం చేయగలిగింది ఏంటంటే కంట్రోల్లో మెయింటైన్ చేయగలం. కంట్రోల్లో మెయింటైన్ చేయగలిస్తే ఎవరు డయాబెటీస్ వల్ల ఎవరికి ప్రాణానికి హాని ఉండదు. డయాబెటీస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా కానీ, బీట్ హార్ట్ అటాక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, కిడ్నీ డిసీజ్ కానీ, అలాగే ఈ ఫుడ్ డిసీజ్ రావడం వల్ల కానీ, ఇవన్నీ కాంప్లికేషన్స్ డెవలపింగ్ బికాస్ ఆఫ్ డయాబెటీస్ కంట్రోల్లో లేకపోతే. సో ఈ కాంప్లికేషన్స్ రాకుండా రావడానికి ప్రివెంట్ చేయడానికి కూడా సెన్సేషన్ సరిగ్గా లేవన్న వాళ్ళకి కూడా మనం సర్జరీస్ చేసి వీ కెన్ ప్రివెంట్ కంటే పోస్ట్పోన్ చేయొచ్చు. దానివల్ల ఇప్పుడు సెన్సేషన్ లేదు, మనం కాళ్ళతో కంపల్సరీ నడుస్తూనే ఉంటాము, ఫుడ్ కేర్ అడ్వైస్ తీసుకోకుండా ఉన్నప్పుడు వాళ్ళకి సర్జరీస్ చేసి ఇంకొంచెం సెన్సేషన్స్ ఇంప్రూవ్ చేయొచ్చు. ఆ డ్యామేజ్ అనేది వీ కెన్ స్లో ఇట్ డౌన్ టు ఎన్ ఎక్స్టెంట్. అట్లాంటి లేదు, పుండు పడిపోయింది, ఒక పుండు పడిపోయి హీల్ అయింది డ్రెస్సింగ్స్ తోటి కానీ సర్జరీస్ వల్ల కానీ. పుండ్లు మానడానికి కూడా సర్జరీస్ ఉంటాయి. స్కిన్ గ్రాఫ్టింగ్ అనే కానీ, ఫ్లాప్ సర్జరీస్ అనే కానీ అట్లాంటివి ఉంటాయి. అండ్ రీవాస్కులరైజేషన్ ప్రాసెస్ ఇవన్నీ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా కొత్త గాయాలు రాకుండా ఉన్న వాళ్ళకి నడక కొంచెం డిఫరెంట్గా షేప్లో ఉంది అని అనుకుంటే ఆ స్మాల్ బోన్ ప్రొసీజర్స్ కానీ, స్మాల్ ఈచ్ ఫింగర్స్కి సపరేట్ ప్రొసీజర్స్ తోటి కూడా ప్రివెంటివ్ సర్జరీస్ కూడా ఉంటాయి.